మొట్టమొదటిసారి మన దేశంలో 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత శ్రీమతి నిర్మలా సీతారామన్ దక్కింది. మన దేశ పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈరోజు చూస్తుంటే తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల యొక్క అనుకూలమైనటువంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ యొక్క సారాంశాలన్నీ కూడా పెద్దలందరూ చెప్పారు. ఏ రంగానికి ఏ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించారు, ఫార్మా రంగానికి ఏ రకంగా కేటాయించారు. ఈ దేశంలో రహదారులు చూసినట్లయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు కూడా నేషనల్ హైవే అథారిటీ పేరుతో ఈరోజు వ్యాపారాన్ని సులభతరం చేసేటువంటి విధంగా ఈరోజు ఈ యొక్క నేషనల్ హైవేస్ నిర్మించినటువంటి ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా మనకు తెలుసు, మన దేశంలో స్వయం సమృద్ధి సాధించాలి. ఈ దేశంలో యువత, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి సంపాదించే ఉద్దేశంతో ఈ బడ్జెట్లో దాదాపుగా 10,000 కోట్ల 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈకి బడ్జెట్ కేటాయించడం అనేది ఇక చరిత్రలో మొట్టమొదటిసారి. మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అనేక రంగాల్లో కూడా దినదినాభివృద్ధి సాధించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మన దేశ బడ్జెట్ జీడిపిని 7% ఒక లక్ష్యంతో ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మనం రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి చేరుకునే విధంగా ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ను సామాన్య ప్రజలకు, రైతులకు, గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఈ యొక్క బడ్జెట్ యొక్క ఫలాలను ఏ విధంగా మీకు అందుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించడం కోసం రాష్ట్రంలో అనేక చోట్ల కూడా అనేక రకాల కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈ బడ్జెట్ విషయంలో యువత గురించి భారతీయ జనతా యువమోత్సవాలు అనేక చోట్ల కూడా ఈ కార్యక్రమాలను కళాశాల క్యాంపస్లో కావచ్చు, యూనివర్సిటీ క్యాంపస్లో కావచ్చు, ఈ యొక్క చర్చా వేదిక ద్వారా ఈ యొక్క బడ్జెట్ను విద్యార్థులుగా చేసే విధంగా వాళ్ళు యోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించి భారతీయ జనతా కిసాన్ సంఘ్ ఏదైతే ఉందో రైతాంగానికి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, సమృద్ధి సాధించడానికి ఏ రకమైనటువంటి రూపకల్పన చేశారని చెప్పేసి మహిళా మోర్చలు కూడా ఈ యొక్క కార్యక్రమాలను జిల్లాలో కూడా కార్యక్రమాలు. కాబట్టి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్లో వాళ్ళు కలిగే ప్రయోజనాలను భారతీయ జనతా పార్టీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ రాష్ట్రం మొత్తం కూడా అనేక రకాల కార్యక్రమాలు యోచన చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.